హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. అక్కినేని నాగార్జున గారు. ఏంటో గత కొంతకాలంగా అంటే నాగ చైతన్య గారు, శోభిత గారు మ్యారేజ్ అయితే మంచిగా జరిగింది. పెళ్లి వేడుకలు ఘనంగా చేశారు. కానీ ఒక హిట్ లేదు. సంతోషంగా ఉన్న సందర్భాలు పెద్దగా రావట్లేదు వాళ్ళ ఇంట్లో. రాకపోయినా పర్వాలేదు కానీ దెబ్బ మీద దెబ్బ పడుతుంది. మొన్నే హైడ్రా అయింది. ఓకే. ఇలా మళ్ళీ ఇంకొకటి ఏదో వచ్చి పడింది. 24వ తారీఖున అఖిల్ పెళ్ళి అనుకున్నారు. బట్ ఇంకా 10 రోజులు కూడా లేదు. ఆ హడావిడి, ఆ ముచ్చటేం మనకి తెలియడం లేదు. క్యాన్సిల్ అని కొంతమంది అంటున్నారు. ఇలా రకరకాల రూమర్స్. ఎందుకంటారు? ఆ కుటుంబానికి ఏదో శాపం అండి. స్టార్టింగ్ నుంచే. అంటే నేను చెప్పేది నాగార్జున గారి, అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబానికే. ఎందుకంటే సుమంత్ గారికి అట్లే అయ్యింది. సుప్రియ గారికి అట్లే అయ్యింది. చూసుకుంటే అవును. జనరేషన్‌లో. నాగార్జున గారికి అలాగే అయ్యింది. అంతే కదా! వెంకటేష్ గారు వాళ్ళ సిస్టర్‌ని చేసుకున్నారు. విడిపోయి అమల గారిని చేసుకున్నారు. సుస్థిరంగా ఉన్నారు. నాగ చైతన్య పిల్లల విషయంలో సమంత నాగ చైతన్య ఎంగేజ్మెంట్‌కి వెంటనే అఖిల్ ఆ జీవికే అమ్మాయితో అయ్యింది. ఆ అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకుందిలేండి. వేరే హ్యాపీగానే ఉంది ఆ అమ్మాయి. వాళ్ళిద్దరికి ప్రేమాయణం అని చెప్పి జీవీకే గ్రూపు, అక్కినేని గ్రూపు కలవాలని చెప్పి చాలా ఆలోచించి అసలు ఎంత అట్టహాసంగా చేశారు ఆ ఎంగేజ్మెంట్. దానికి సమంత నాగ చైతన్య స్పెషల్ అట్రాక్షను. మళ్ళీ ఎక్స్ హస్బెండ్ అండ్ వైఫ్. ఇప్పుడు మళ్ళీ సరే ఇంకొక ఒక ఒక ముస్లిం కమ్యూనిటీ నుంచి ఒక అమ్మాయిని తీసుకొని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి కూడా చాలా ఆ అమ్మాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఇవన్నీ అందిస్తుంటారో రాజకీయంగా చెప్పడానికి ఆయన కూతురు, మనమరాలో కూతురు ఆమె అమ్మాయి యాక్చువల్గా. సో ఆ అమ్మాయిని ఇతను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడని ఎంగేజ్మెంట్ అట్టహాసంగా జరిగి ఫైనల్లీ మై సెకండ్ సన్ ఆల్సో గెట్టింగ్ ఎంగేజ్ అని చెప్పి ఫోటోలు పెట్టాడు, ఖుష్ అయ్యాడు, అన్నీ చేశాడు. సరే అటు సినిమా పరంగా ఎవరికైనా సక్సెస్లు ఉన్నాయంటే అసలు ఆయనకి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఏ సక్సెస్ లేదు అఖిల్కి. నాగ చైతన్య గారికి అడప ఏదో సక్సెస్ వచ్చుకుంటూ మొన్న తండేలతో ఒక ఊపిరి పీల్చుకున్నాడు. కథ బాగుంది, సినిమాలో బాగా యాక్ట్ చేశాడు అని చెప్పి. కానీ నాగార్జున గారికి అసలు సక్సెస్ అనేది ఎప్పుడో సొగ్గాడి చిన్న బంగారాజు కూడా అంత సక్సెస్ లేదు ఆయనకి, ఏం లేవు. తర్వాత కూడా ఆయన బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు ఇలాంటి షోస్కి ఆయన వచ్చి తన స్థైలిలో తను ప్రజెంట్ చేసినా కూడా కొన్ని సీజన్స్గా బిగ్ బాస్గా కూడా అతను చాలా ట్రోల్స్, ఒకరికే మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారు, మీ స్టైల్ ఆఫ్ యాంకరింగ్ బాగాలేదు, మీ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ బాగాలేదు, ప్రెజెంటర్గా మీరు సూట్ అవ్వట్లేదు, చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. కొంచెం డల్ అవుతున్నారు. ఇవన్నీ విన్నాం. నెక్స్ట్ కోడలు వచ్చాక శ్రీశైలంకి వెళ్ళి అదొక వివాదంలో ఇరుక్కున్నారు. ఎప్పుడైనా నువ్వు మీ పాత కోడల్ని తీసుకుని వెళ్ళావా? కొత్త కోడల్ని ఎందుకు తీసుకుని వెళ్ళావు? పూజలు ఎందుకు చేయిస్తున్నావు? మళ్ళీ విడిపోకూడదని ఏమైనా చేయిస్తున్నారా? ఆయన ఏ వివాదంలో ఎక్కడికి వెళ్ళినా ఆయనని ఆ వివాదాలు వెంటాడట్లేదు. హైడ్రా విషయంలో ఎంతో ఇష్టంగా కట్టుకునే ఎన్ కన్వెన్షన్, దానికి ముందు ఆయన ఎన్ని బిజినెసెస్ పై ఎన్గ్రిల్, ఎన్విజన్ ఇవన్నీ ఆయనవే ఎంతో ఉంటాయి అన్నీ. బికాస్ ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ ఎవరు అంత పగడ్బందీగా మురళీమోహన్ తర్వాత, శోభన్ బాబు గారు మురళీమోహన్ తర్వాత ఎవరు అంటే నాగార్జున గారు అని అంటారు. బికాస్ ఆయన విజన్ అలాంటిది. అది అన్నపూర్ణ స్టూడియోస్ని నిలబెట్టడానికి ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారో ఆలోచించండి. నాగేశ్వరరావు గారి లెగసీని కంటిన్యూ చేయాలి, ఆ కుటుంబం అంతా కంటిన్యూ చేయాలి. అలాంటిది మన వాళ్ళు ఇద్దరి జీవితం ఏమైపోయిందా అన్న బాధలో ఆయన బతుకుంటే ఆయన చూసేవారేమో ఆ బాధ నాగేశ్వరరావు గారు. కానీ నాగార్జున గారికి లోపల ఉంటుందండి కొడుకుల జీవితం ఏంటి అని. ఎంతైనా హ్యూమనే కదా, ఆయనకు తెలియదు ఆయన కొడుకుల జీవితం ఎప్పుడు చెబుతూ కూడా ఉంటారు. అవును, వాళ్ళిద్దరికి మంచి లైఫ్ ఇవ్వాలి ఆబ్వియస్గా. సో ఒక తండ్రిగా అది నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ అని ఆయన శోభిత నాగచైతన్య లైఫ్లో రాగానే అంటే సమంత గారి మీద కోపం ఆయనకి ఎప్పుడు లేదు. సమంతని ఎప్పుడు కొడలి పిల్లనే అనేవాడు ఆయన. కానీ బట్ ఇప్పుడు శోభిత గారు వచ్చిన తర్వాత కూడా ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఎట్లయినా కొడుకు జీవితం సెటిల్ అయింది, మోడు బాగపోకుండా సెటిల్ అయింది అని. బట్ అఖిల్కి ఏం దోషం ఉందో అర్థం కావట్లా. పెళ్ళి 24వ తారీఖు అని అనుకున్నారు అధికారికంగా. ఇప్పుడు నాగచైతన్య శోభిత పెళ్లి కూడా ముందు రోజు వరకు ఎవరికి ఏ ప్రెస్కి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు పెళ్ళంతా అయిపోయాకనే ప్రెస్కి రిలీజ్ చేశారు. కానీ తెలియనివ్వలేదు. ఇంట్లోనే ఆ స్టూడియోస్లోనే చేసుకున్నారు వాళ్ళు అదంతా కూడా. సో అఖిల్ది కూడా అలాగే జరుగుతుందా? అది కాక వాళ్ళ కమ్యూనిటీలో జరుగుతుందా, తెలుగు కమ్యూనిటీలో ఆయన పెళ్లి చేసుకుంటాడా?
ఇదొకటి. ప్లస్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో అవన్నిటికి నేను ఒప్పుకోను అన్నాడు నాగార్జున గారు. ఆ డెస్టినేషన్ వెడ్డింగ్‌కి వెళ్తుంటేనే కదా ఎయిర్‌పోర్ట్‌లో అమ్మాయి శ్రేయా భూపాల్ వదిలేసి వచ్చేసింది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వేరే వాళ్ళ హస్బెండ్ వేరే వాళ్ళ వైఫ్ అయిందనుకోండి. బట్ ఎయిర్‌పోర్ట్‌లో అంత ఘోర అవమానం జరగడం, ఎయిర్‌పోర్ట్‌కి అందరూ రోమ్‌లో పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్. అందరూ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారు. ఆ అమ్మాయి ఎయిర్‌పోర్ట్‌లో అతన్ని కొట్టేసి వచ్చేసింది. వీడియోస్ ఉంటాయి ఇంకా. అఖిల్‌ని కొట్టొచ్చింది ఆ అమ్మాయి. షీ స్లాప్డ్ అఖిల్ ఇన్ ది ఎయిర్‌పోర్ట్ అండ్ షీ కేమ్ ఔట్. అంత పెద్ద వివాదం అండి అది. అసలు నాగార్జున గారికి కోలుకొని షాక్ అది. దాని తర్వాతే కదా ఆయన యాంకరింగ్‌లోకి అంతా వచ్చేసి ఇవన్నీ మర్చిపోయి రావడం, అఖిల్‌ని కానీ చాలా పంపించడము. స్ట్రాంగ్ నాగార్జున. ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి. ఇప్పుడు ఆ పెళ్లి ఆగిపోయిందా? ఏం చెప్పట్లేదేంటి? అఖిల్‌కి మళ్ళీ చుక్కెదురైందా? అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది అతన్ని. వాళ్ళ ప్రేమ అసలు వాళ్ళిద్దరు ఎప్పుడు లవ్ చేసుకున్నారో? వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఏంటో? సడన్‌గా వచ్చి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము, పెళ్లి చేసుకుంటున్నాం అని ఈయన చెప్పడం ఏంటో? కానీ ఒకటి అది వాళ్ళ పర్సనల్, మనందరికీ ఎందుకు ఆ! తెలియాలి? జనాలు మాట్లాడేది ఇవన్నీ. ప్లస్ పెళ్లి విషయం అంటారా? నిజంగా దిష్టి తగులుతుందేమో అని నాగార్జున గారు చెప్పట్లేదేమో. ఇప్పుడు హెరాల్డ్ ఏదో ఏదో ఒక గ్రూప్ తో ఒక ఇష్యూ నడుస్తుంది ఏదో అంటున్నారు. అన్నీ ఆయన ప్రతి ఒక్క దాంట్లో ఆయనకి ఏదో వివాదంలో ఇరుక్కొని ఆయన దాని నుంచి బయటపడడానికి మేబీ ఈ సంవత్సరం ఆయనకి నిజంగానే దిష్టి తగిలిందా? లేకపోతే ఏదైనా పూజలు ఆయన అలాంటివి నమ్మరు బేసికల్‌గా. అంటే వెళ్తారు గుళ్ళకి అంతా గానీ, అదే. మరీ ఎక్కువ ఎప్పుడు నాగార్జున గారు గుళ్ళకెళ్ళి పూజలు చేయించుకోవడం మనం చూడలేదనమాట. సో, మేబీ ఆయనకు అలాంటిది ఏమైనా ఆ ఫ్యామిలీకి ఏమైనా ఉందేమో తెలీదు. ముఖ్యంగా అఖిల్‌కి సినిమా పరంగా కూడా ఆయనకి హిట్ లేదు కదండీ. చూడడానికి బాగుంటాడు. హీ లుక్స్ వెరీ గుడ్. అంత పెద్ద భారీ బడ్జెట్‌తో చేసిన 'ఏజెంట్' సినిమానే ఫ్లాప్ అయింది. దానికి ముందు బొమ్మరిల్లు భాస్కర్ గారు తీసిన ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఎవ్రీథింగ్ ఈస్ గెట్టింగ్ అఫెక్టెడ్ ఫర్ హిమ్ అన్నమాట. 'మిస్టర్ మజ్ను' ఫ్లాప్ అయింది. ఫస్ట్ సినిమా వివి వినాయక్‌తో లాంచ్ చేశారు. అవును. వివి వినాయక్ గారితో అసలు బెల్లంకొండ శ్రీనివాస్‌ని సూపర్ రేంజ్‌లో తీసుకొచ్చి కూర్చోపెట్టాడు వివి వినాయక్ అల్లుడు సీనుతోటి. అలాంటిది అక్కినేని నితిన్ గారు ప్రొడ్యూసర్, క్లోజ్ ఫ్రెండ్ అఖిల్‌కి. ఆయన కెరియర్‌కి లేదు, పెళ్లి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు 30, 33, 34 ఉంటాయండి అఖిల్‌కి. ఆబ్వియస్లీ. నాగ చైతన్య గారికి 39 ఉంటది కదా! సో, ఆ ఫ్యామిలీలో ఏంటో జరుగుతోంది. అసలు ఏంటిది? నా కొడుకు జీవితం ఏమైంది? అన్న బాధలో కూడా ఉండుండొచ్చు ఆయన. బట్ అది బయటకి రానివ్వరు. జనాలందరూ కూడా ఆ పెళ్లి ఆగిపోయింది అది ఇది అంటున్నారే కానీ, ఏదో ఒక అప్డేట్ నాగార్జున గారు ఇస్తారు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి అయితే బయట ఎవరు చెప్పలేదండి. మేబీ డేట్ ఏమైనా రంజాన్ ఉంది కదా! రంజాన్ తర్వాత ఏమైనా పెట్టుకోండొచ్చేమో. రంజాన్ లో పెళ్లిళ్ళు చేసుకోరా? అట్లని కాదు అసలు వాళ్ళ ఆ సీజన్ ఫ్యామిలీ. లో చేసుకుంటే మంచిదని కూడా అంటారు. అంటే వాళ్ళకేం ఫార్మాలిటీస్ ఉన్నాయో మనకు తెలీదు. తెలీదు. మేబీ రంజాన్ తర్వాత ముహూర్తాలు ఉగాది తర్వాత అంటే ఇంకొకటి కూడా చేసుకోవాలనుకున్నారేమో. ఉంటది, అందరూ ఫాస్టింగ్ ఉంటది ఈ టైం. ఇఫ్తార్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. సో, ఆ సెలబ్రేషన్స్ తర్వాత ఉగాది వస్తోంది మనకు తెలుగు ఉగాది 30థ్‌కి. సో, ఆ తర్వాత ఏమైనా పెళ్లి పెట్టుకున్నారా? మేబీ డేట్స్ అవన్నీ చూసుకొని ముహూర్తాలన్నీ కరెక్ట్‌గా చూసుకొని పెట్టుకోవాలా? 2 వైపులా పెళ్లి చేయాలి. ఎందుకంటే నిక్కా ఖచ్చితంగా వాళ్ళ సైడ్ నుంచి అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు నిక్కా మ్యాండేటరీ ఉంటది వాళ్ళ సైడ్. అవును. ఎందుకంటే వాళ్ళకది ఆ సంప్రదాయాన్ని వాళ్ళు వదులుకోరు. అలా ఏమైనా వీళ్ళు ప్లానింగ్ కానీ ఒకటి చేసుకుంటున్నారా ఉంటదిలే, అనేది. అమ్మాయిని తెచ్చుకునేది డిఫరెంట్ ఉంటది. ఇప్పుడు అబ్బాయి అల్లుడిగా వెళ్తున్నారు అవును. కాబట్టి అది కొంచెం డిఫరెంట్ ఉండే అవకాశం ఉండొచ్చు. ఉంటాయి. ఇవన్నీ ప్లానింగ్స్‌లో ఉన్నాయేమో కానీ పెళ్లి ఆగిపోయిందన్న వార్తలైతే రూమర్ అండి. బట్ ఇంట్లో మాత్రం ఏదో చిన్నగా సంథింగ్ డిస్టర్బెన్సెస్ ఇన్ హిస్ మైండ్ మెంటల్ పరంగా. ఏంటికి ఇంత డిలే అవుతుంది? ఎందుకు ఇట్లా జరుగుతోంది అని చెప్పి. అంతకన్నా ఏం లేదు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.